హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. చూడండి. ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, పీసీఓడి ఉన్న హార్మోన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కన్సీవ్ అయితే అవుతారు అని. అది ఎలా ఏంటి అనేది చూద్దామా. అంతకంటే ముందు ఏంటంటే, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. మీకు గర్భసంచికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రము మీరైతే స్కిప్ చేసేసేయండి. అంటే డెత్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళండి, లేదంటే నార్మల్గా పీసీఓడి హార్మోన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి ఏంటి అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదండి. వాళ్ళు ఏంటంటే ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. మీరు వెయిట్ లాస్ అవ్వండి, వాకింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని అంటూనే ఉంటారు. మనం ఏంటంటే ఆ ట్యాబ్లెట్స్ అనేది ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకి ఖచ్చితంగా మనం వెయిట్ పెరుగుతూ ఉంటామండి. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ అంత ఇదిగా ఉంటాయి, మనకి ఎక్కువ నిద్ర రావడము, మంపుగా ఉండటం అలా జరుగుతుంటుంది. కాబట్టి నిద్రపోవడం వల్ల మనకి వెయిట్ అనేది ఈజీగా గెయిన్ అవుతూ ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే, మీరు రెగ్యులర్గా ఏం చేయాలనేది నేను చెప్తున్నానండి. కొన్ని విషయాలు ఎక్కువ మనకి ఏదో పరిగెత్తాలా ఉరికెత్తాలా అనే ఏ విషయాలు ఏం లేవండి. చాలా సింపుల్గా ఈజీగా నేను చేసినవే మీతో షేర్ చేస్తున్నానండి. అలాగే నేను చేసిందే కదండి, మా అక్క కూడా ఇలానే చేసింది కాబట్టి తను కూడా కన్సీవ్ అయింది. కాకపోతే 6th మంత్లో అయితే డెలివరీ అయిపోయిందండి. ఓకే, నేనేం చేశాను అనేది చూసి తర్వాత నేను మా అక్క సంగతి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాకింగ్ చేస్తున్నానండి. 40 మినిట్స్ అనమాట. ఫస్ట్ నేను వెళ్ళే గ్రౌండ్ ఏంటంటే రౌండ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక రౌండ్తోనే మొదలుపెట్టాను. ఒక రౌండే అనమాట. ఇప్పుడు 4 అనమాట. 4 రౌండ్లు అయితే వేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఒక రౌండ్, తర్వాత 2 రౌండ్, తర్వాత 3 రౌండ్, తర్వాత 4 అండి. అలా స్టార్ట్ చేశాను అనమాట. ఒక 40 మినిట్స్ మీరు నడవగలిగితే మీకే హెల్ప్ అవుతుందండి. ఫస్ట్ అదే. ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే, మనం వాకింగ్కి వెళ్ళే ముందుగా ధనియాలు కానీ మెంతులు కానీ తీసుకోండి. మీరు మెంతులు ఉంటాయి కదండి, మెంతులు వేడి వాటర్లో ఉడకబెట్టుకునే దానికంటే కూడా ఒక స్పూన్ డైరెక్ట్గా తీసుకున్నారంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుందండి మెంతులు అనేది. నేనైతే రెగ్యులర్గా ఒక ప్యాకెట్ అలా వాడేసాను అనమాట, పెద్ద ప్యాకెట్. 40 డేస్ అలా పెట్టుకొని ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకునేదాన్ని అండి. తినడానికి ముందు ఒక స్పూన్ తీసుకునేదాన్ని. ఎందుకంటే వాటర్లో ఉడకబెడితే ఏంటంటే దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి మనకి అంత హెల్ప్ అయితే అవ్వవు మెంతులు వాటరు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఒక స్పూన్ తీసుకుంటే మీకు మంచిదన్నమాట. రెండోది వచ్చేసి ధనియాలు వాటర్ తీసుకోండి. ధనియాలు మనకి ఎంత హెల్ప్ చేస్తాయంటే తెలియదండి ఎవరికి, నిజంగా చెప్తున్నాను. ధనియాల వాటర్ అనేది తీసుకోండి. ఇవి ఏంటంటే మనం మెయిన్ ఏంటంటే వాకింగ్కి వెళ్ళే ముందుగా, ఉదయం అవ్వచ్చు సాయంత్రము, మీరు ఎప్పుడు పెట్టుకుంటారో తెలియదు కదా. నేనైతే సాయంత్రం వెళ్తానండి వాకింగ్కి. అందుకని చెప్పేసి ప్రతిరోజు సాయంత్రము నేను వచ్చేసి 5:40కి వెళ్తాను వాకింగ్కి. 5 కల్లా నేను వాటర్ అనేది ఫినిష్ చేసేసి 4:30కి పెట్టుకుంటానండి. 4:30 to 50 ఈ హాఫ్ అన్ అవర్లో హాట్ వాటర్ అనేది తాగేస్తాను. అదేంటంటే మనలో ఉన్న బాడీలో ఉన్నదంతా కూడా మొత్తం కూడా ఏదైతే స్టోర్ అయ్యి ఉంటుందో మన బాడీలో కొవ్వు అంతా కూడా కడిగిపోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మంచి చెమటలు పడతాయి అన్నమాట. ఆ చెమటలు పట్టినప్పుడు ఏంటంటే మన బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే, ఇంకా మూడో విషయం ఏంటంటే గుమ్మడికాయ రసం అండి. ప్రతిరోజు గుమ్మడికాయ రసాన్ని మీరు ఒక 100 ml తీసుకోండి. 100 ml తీసుకున్నారంటే బాగా హెల్ప్ అవుతుంది మీకు. గుమ్మడికాయ రసంలో ఏంటంటే మనకు పీసీఓడి హార్మోన్స్ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే మన బాడీ తగ్గడానికి కూడా అలాంటి గుణాలు కూడా దాంట్లో ఎక్కువగా ఉంటాయండి. ఓకే, ఇవన్నీ నేను చేశానండి. ఇలా చేసిన తర్వాత ఇంకొక ఎక్సర్సైజ్ మెయిన్ ఏంటంటే నాకు బాగా హెల్ప్ అయింది, ఈ వాటర్ తీసుకురావడం అండి. మా ఇంట్లో ఏంటంటే పైన ట్యాంకీ లేదు, మోస్తాను నేను డైరెక్ట్గా. ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు అండి. దానివల్ల ఏంటంటే బరువు ఎత్తుకొని మోస్తుంటాను కదా నేను. దానివల్ల ఏంటంటే మనకి బాడీ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. బరువు ఎత్తుకొని మనము అటు ఇటు తిరగడం వల్ల ఏంటంటే మెయిన్ వచ్చేసి మన లోయర్ పార్ట్స్కి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుందండి. ఇలా ఎత్తుకున్నప్పుడు ఏంటంటే మనకి బరువు అనేది పడుతుంది. అదేంటంటే మన శరీర భాగాల మీద పడుతుంది అనమాట ఆ బరువు. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అంతే. ఇంకోటి ఏంటంటే మెయిన్ వచ్చేసి ఫుడ్ తినేటప్పుడు కావచ్చు, కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు కావచ్చు, మీరు సెల్ ఫోన్ చూసుకునేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మంచం మీద పడుకోవడమో లేదంటే కుర్చీలో కూర్చోవడమో అలా చేయకుండా కింద అయితే కూర్చోండి. కింద కూర్చోవడం వల్ల కూడా మనకి ఏంటంటే మన లోయర్ పార్ట్స్కి ఏంటంటే బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగితే పీసీఓడి వచ్చే వరకు తగ్గుతుందండి. ఇవన్నీ చేస్తే చాలు, చిన్న చిన్న విషయాలే అండి ఇవన్నీ కూడా. మీరు ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, ఏం లేదు.
కరెక్ట్గా మీరు 3 months మీకు రెగ్యులర్ అవ్వాలండి పీరియడ్స్. ఖచ్చితంగా మీరు 3 months రెగ్యులర్ అయ్యంటే 4th month కానీ 5th month కానీ లేదంటే 3rd monthలోనే మీకు కన్సీవ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. నేను మా అక్క విషయం చెప్తానన్నా కదండి. ఏంటంటే తనకి అసలు మ్యారేజ్ అయినప్పటి నుంచి కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా రెగ్యులర్ పీరియడ్స్ అనేవి లేవండి. దానివల్ల తనకు కన్సీవ్ అవ్వడానికి లేట్ అయిందనమాట. 2.5 year అనమాట తనకు మ్యారేజ్ అయ్యి 2.5 సంవత్సరము. ఈ 2.5 సంవత్సరం ఏంటంటే ఒక్క రెగ్యులర్ పీరియడ్స్ కూడా లేదండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్క రెగ్యులర్ పీరియడ్ అనేది కూడా లేదనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే తను వాకింగ్కి వెళ్ళడం మొదలుపెట్టిందండి. ఏం చేయలేదు, డైటింగ్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ వాకింగ్కి వెళ్ళడమే. వాకింగ్కి వెళ్ళింది అంతే, ఇంకా వేరే ఏం చేయలేదు. రాను 2 kilometers, పోను 2 kilometers అండి. మొత్తం వచ్చేసి 4 kilometers వచ్చింది కదా. ఈ 4 kilometersకి వెళ్ళేటప్పుడు ఇలా హాట్ వాటర్ తాగేసి వెళ్ళేదండి. తాగేసి వెళ్ళినప్పుడు ఏంటంటే మన బాడీలో స్టోర్ అయినంతా కూడా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. 2 kilometers, పోను 2 kilometers బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకైతే. అదొక్కటే చేసిందండి. తనకి రెగ్యులర్గా డేట్స్ వచ్చేసి 3 నెలలు వచ్చాయండి. 3 నెలల్లో కూడా 2 నెలలు కంటిన్యూగా వచ్చి 3వది అయితే ఆగిపోయిందండి. ఈ ఆగిపోవడమే తను కన్సీవ్ అయిందనమాట. మేమేమనుకున్నామంటే ఇదంతా జరిగిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత, మాది కూడా సక్సెస్ అయిన తర్వాత ఈ విషయాలన్నీ పీసీఓడితో బాధపడుతుంటారు కదా, హార్మోన్స్ ప్రాబ్లం ఉండి పీసీఓడి ఉండి కన్సీవ్ అవ్వలేమో అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఖచ్చితంగా చెప్పాలక్క, ఈ విషయాలన్నీ కూడా షేర్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఈలోపు నాకు అలా జరిగింది. తనకైతే డెలివరీ అయిపోయింది 6th monthలో. తనకు వచ్చేసి 2 పీరియడ్లు అండి రెగ్యులర్గా వచ్చాయి. తను పెళ్ళైన తర్వాత 3వది కన్సీవ్ అయిపోయింది అనమాట. అన్నిటికంటే మెయిన్ విషయం చెప్పాలండి, ఈ మెయిన్ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఇంకా మీరు కన్సీవ్ అవ్వడం ఎవ్వరు ఆపలేరు అనమాట. మెయిన్ విషయం ఏంటంటే ఇది వచ్చేసి మనకి పీరియడ్స్ వస్తుంది కదండి. పీరియడ్స్ వచ్చిన తర్వాత నుంచి మనము ఎక్కువగా మామూలుగా ఉండాలి అంటారు కదా. ఆ ఉండే టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరు చేసే తప్పు ఏంటంటే, ఇలా చెప్తున్నానని అనుకోవద్దు, అంటే ప్రతి ఒక్కరికి తెలియాలా. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ విషయంలో ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకోండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చేసే తప్పు ఏంటంటే అండర్వేర్ వేసుకోవడం మానేస్తున్నారు లేడీస్ వచ్చేసి. మనలాంటి వాళ్ళు అంటే మనం పిల్లలు లేరు కదా మనకి, ఖచ్చితంగా అండర్వేర్ వేసుకోండి. ఎప్పుడు వేసుకోవాలి, రోజు అనేది కాదండి చెప్పేది నేను. మనకి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయా, పీరియడ్ స్టార్ట్ అయిపోయిన దాకా వేసుకుంటారా, మిగతా టైంలో పక్కన పడేస్తారు. అవునా కదా? ఈ తప్పు ఎవరు చేయొద్దు. మీరు పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 10 days తీసేసిన తర్వాత మీరు లెక్కేసుకుంటారు కదా 11, 12 అని. అలా లెక్కేసుకునే టైంలో ఆ 10 రోజులు ఖచ్చితంగా అండర్వేర్ అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఇంత వచ్చేసి మనకి వైట్ అనేది రిలీజ్ అవుతుందండి. ఆ రిలీజ్ అయిన వైట్ ఏంటంటే మన అండర్వేర్కి అతుక్కుంటుంది. అతుక్కోవడం వల్ల మనకు తెలుస్తుంది అనమాట, ఈరోజు ఖచ్చితంగా మనకి ఎగ్ రిలీజ్ అయింది అనేది. ఆ వైట్ మిగతా టైంలో మన అండర్వేర్కి అవ్వదు. మామూలుగా అండర్వేర్ వేసుకుంటే తెలుస్తుంది మనకి. వేసుకోకపోతే ఎలా తెలుస్తుంది? మనం క్లీన్ చేసుకునేటప్పుడు మామూలుగా ఏదో వైట్ అయింది రెగ్యులర్గా అవుతుందిలే అనుకుంటూ ఉంటాం కాబట్టి అది క్లీన్ చేసేసుకుంటాం మనము. ఈ అండర్వేర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు తెలుస్తుంది, ఓహో ఈరోజు ఎగ్ రిలీజ్ అయింది అని చెప్పేసి. అది ఖచ్చితంగా తెలిసిద్దండి. మీరు ఖచ్చితంగా అండర్వేర్ వేసుకోవడం మాత్రం రెగ్యులర్గా 10 days అనేది మీరు ఖచ్చితంగా వేసుకోండి. మీకు అర్థం అవ్వకపోతే నిజంగా చెప్తున్నాను నేనైతే 100% అండి, మీకు తెలిసిద్ది కూడా, ఖచ్చితంగా తెలిసిద్ది అంతే. ఖచ్చితంగా పాటించండి. అండర్వేర్ వేసుకోవడం చాలా అవసరం అండి లేడీస్ అయితే. ఎందుకంటే అది వేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఈ రోజులలో వేసుకోపోయినా పర్లా, మీకు పీరియడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా మీరు వేసుకోపోయినా పర్లా. ఎప్పుడైతే 10, 11, 12 అని ఎగ్ రిలీజ్ అయ్యే టైమ్స్ ఉంటాయో ఆ టైంలో మీరు అండర్వేర్ వేసుకుంటే చాలా మంచిది. మీకు ఎగ్ రిలీజ్ అయ్యేది కూడా మీ అండర్వేర్కి ఖచ్చితంగా అతుక్కుంటుందండి. ఇది 100% అయితే నేను నిజంగా రిజల్ట్ చూశాకే మీతో షేర్ చేస్తున్నాను. అది వేసుకోకపోవడం వల్ల ఏంటంటే మనకు తెలియదు అది రిలీజ్ అయిందా లేదా అనేది. ఇవి అన్నీ చేస్తేనే కన్సీవ్ అయ్యామండి. ఎవరు భయపడద్దు, బాధపడద్దు. పీసీఓడి ఉంటే, హార్మోన్స్ ప్రాబ్లం ఉంటే మనం కన్సీవ్ అవ్వము అని చెప్పేసి ఎవరెవరో ఏవేవో చెప్తుంటారు. అవన్నీ నమ్మొద్దండి, నిజంగా చెప్తున్నాం. నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారండి, పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారు. అవునా కాదా? నిజంగా నా ఊరుకు నేనే చూసుకుంటే నాకే చాలా బాధగా ఉంటుందన్నమాట.
నాకు 3 అబార్షన్ అయిపోయాయండి, 3 అబార్షన్ అయిపోయాయి. ఇంకా చూద్దాం, దేవుని చిత్తం ఎప్పుడు అనేది తెలియదు కదా. నేను చెప్పినవి పాటించండి, ఇంకా అంతకంటే వేరే ఏది లేదండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇదంతా. మీరు ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు. ఇవన్నీ చేశారంటే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా. వచ్చేసి ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ స్టార్ట్ చేయాలి. వాకింగ్కి వెళ్ళాలి. రెండోది వచ్చేసి ధనియాలు వాటర్ తాగాలి. మూడోది వచ్చేసి మెంతులు తీసుకోవాలి. నాలుగోది వచ్చేసి వంట గదని గుమ్మడికాయ రసం తీసుకోవాలి. ఇంకా ఈ పనులన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. నేను స్టార్ట్ చేసినాక ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో పెడుతుంటాను, చూడండి. చాలామంది అనుకునే విషయం ఏంటంటే మేము వెయిట్ ఉన్నాం కదా, పిల్లలు పుడతారో లేదో అనుకుంటుంటారు. మనం ఉండే వెయిట్లో 3 to 4 kgs తగ్గినా సరే ఖచ్చితంగా మనం కన్సీవ్ అయితే అవుతామండి. అది పక్కా గ్యారంటీ. ఏవో కేజీలు తగ్గాలని ఏం లేదు. ఓకే, ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి తప్పకుండా. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఫ్రెండ్స్ సర్కిల్స్, వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఇవన్నీ చేయడం వల్ల రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఆ తర్వాత మీరు కన్సీవ్ అయితే అవుతారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.